అందరికీ నమస్కారం. ముఖ్యంగా అన్ని ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు ప్రత్యేకంగా నా శుభాభినందనలు చెప్పాలి. మరి టీడీ జనార్దన్ గారి సారథ్యంలో మన ఛానల్ అత్యద్భుతంగా జనంలోకి దూసుకెళ్ళింది. మరి ఎన్టీ రామారావు గారికి సంబంధించిన అనేక విశేషాలను మనం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఒక అతిథి మన స్టూడియోకి వచ్చారు. ఆయన ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు. మరి రామారావు గారు రేడియో రామారావుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అంటే క్రియేటివ్ కమర్షియల్స్ యాడ్స్ అప్పట్లో సినిమా పబ్లిసిటీకి రేడియోను ఉపయోగించుకుని ముందుకు వచ్చి ఆ తర్వాత నిర్మాతగా మరి ఇండస్ట్రీ రికార్డును తిరగరాసిన సినిమాలు నిర్మించారు ఆయన. ఎందుకంటే అభిలాష కానీ, రాక్షసుడు కానీ, మరి వెంకటేష్ హీరోగా చంటి కానీ, మరి ఆ సినిమాలన్నీ కూడా అద్భుతమైన సినిమాలు. మాతృదేవోభవ సినిమా మరి తెలుసు, నేషనల్ స్థాయిలో ఆ సినిమాకి అంత గుర్తింపు వచ్చింది. మరి అలాంటి సినిమాలు నిర్మించిన కెఎస్ రామారావు గారికి ఎన్టీ రామారావు గారితో ఎలాంటి అనుబంధం ఉందో మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే కెఎస్ రామారావు గారి ప్రత్యేకత ఏంటంటే అసలు ఆయన సినిమా రంగానికి రావడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అది ఎవరి దగ్గర అంటే రాఘవేంద్ర గారి తండ్రి గారైన కెఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్టర్గా రూపొందిస్తున్న సినిమా బందిపోటు దొంగలకి ఎంటర్ అయ్యారు ఆయన. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు హీరోగా నటించిన సినిమా విచిత్ర కుటుంబంతో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడ పనిచేశారు. అలా ఎన్టీ రామారావు గారితో ఆయన పరిచయం ఎలా సాగింది ఏమిటి, మరి ఆయనకున్న ఆ పరిచయంలోనే ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఏం గమనించారు అనేది రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రామారావు గారు. నమస్కారం అండి. సార్, కెఎస్ రామారావు గారు అంటే పెద్ద నిర్మాత, ఎన్టీ రామారావు గారు అంటే మహానటుడు, ఇద్దరు కృష్ణా జిల్లా వాళ్ళే. రామారావు గారి గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది మొదట్లో, మీ నాన్నగారికి కానీ వాళ్ళకి? నాన్నగారి సంగతి, అమ్మగారి సంగతి నాకు పెద్ద తెలియదు, కానీ నేను అప్పటికి చిన్న కుర్రాడిని కాబట్టి ఆయన పిక్చర్లన్నీ పాతాళభై దగ్గర నుంచి అన్నీ చూసిన వాడిని. ఎందుకంటే పర్టికులర్గా విజయవాడ తయారవటం మద్రాసులో అయినా విజయవాడ నుంచి అన్ని ఏరియాలకి డిస్ట్రిబ్యూట్ అయ్యేది. విజయవాడలో ప్రత్యేకంగా మా ఫ్రెండ్స్ థియేటర్సే చాలా థియేటర్స్ ఉన్నాయి. నాతో చదువుకున్న వాళ్ళు కానీ, నాతో ఆడుకున్న వాళ్ళు కానీ, అలాంటి ఫ్రెండ్స్ చాలా థియేటర్స్ ఉన్నాయి. అందుకని చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే టికెట్లు కొనుక్కుని కానీ సినిమాలు చూడటం అలవాటు. ఆ చూడటంలో రామారావు గారి ప్రత్యేకంగా చూసేవాడిని. ఆయన పిక్చర్లు అంటే అప్పటికి మాస్ పిక్చర్లా క్లాస్ పిక్చర్లా అని నాకు తెలియదు, కానీ ఆ వయసుకి బాగా లైక్ చేసేవాడిని. రీజన్ అందంగా ఉండటం అవనివ్వండి, ఆయన చేసిన పిక్చర్లో యాక్షన్ అవ్వటం వలన అవనివ్వండి, పర్ఫార్మెన్స్ కానీ అవి బాగా నచ్చి ఆయన అంటే ఇష్టపడేవాడిని. అది కాక విజయవాడలో చదువుకున్నాడని, గుంటూరులో డిగ్రీ తీసుకున్నాడని, కృష్ణా జిల్లాలో నిమ్మకూరు అనే ఊరిలో ఆయన పుట్టారని, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారని, ఇట్లాంటివి నాకు తెలియటం కూడా కొంత ఇన్స్పిరేషను. మా ఊరు ఆయన, మా ఊరు తాలూకు మనిషి, అక్కడే చదువుకున్నాడు, ఎస్ఆర్ఆర్ కాలేజీ, ఇవన్నీ మాకు బాగా. ఊరికి నిమ్మకూరు ఎంత దూరం ఉంటుందండి? విజయవాడకి నిమ్మకూరుగా? మీ ఊరికి గన్నవరం దగ్గర ఎక్కడ అన్నారు కదా? ఆత్కూరు. ఓకే. దానికిను నిమ్మకూరుకి సంబంధం లేదు, కానీ రూట్ వేరు. మా అమ్మ ఊరు మట్టుకు అదే. అట్లాగా? నిమ్మకూరే మా అమ్మమ్మ గారి ఊరు, ఆవిడ పుట్టినిల్లు. ఓకే. అయితే నా ఇంటి పేరుతో కూడిన కుదరవల్లి అనే పేరుతో కూడిన సర్నేమ్ ఉన్నాళ్ళు కూడా ఎక్కువ మంది నిమ్మకూరులోనే ఉన్నారు. హరికృష్ణ గారి ఫాదర్ ఇన్ లా కూడా కుదరవల్లి ఫ్యామిలీ నుంచే. అవును. ఆ రకంగా నిమ్మకూరులో పుట్టాడు అనే దానికన్నా నేను బెజవాడలో పెరిగాను, బెజవాడలోనే చదువుకుంటున్నాను. ఆయన కూడా అక్కడే చదివాడు, అక్కడి నుంచి సినిమాకి వెళ్ళాడు, సినిమాలో యాక్ట్ చేశాడు బాగా, నాకు నచ్చిన సినిమాలో చేశారు. ఇలాంటివన్నీ కలిపి ఆయన మీద ఒక అభిమానం ఏర్పడింది, అభిమానంగానే ఉండేవాడిని. అలాంటిది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా కారణాల చేత డైరెక్షన్ నేర్చుకోవటం కోసం మద్రాసు వెళ్ళా. ఒక ఫ్రెండ్ అప్పారావు అని, చనమూలు అప్పారావు అని నా చిన్ననాటి ఫ్రెండ్, ఆయన ద్వారా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళటం జరిగింది. ఓకే. వెళ్ళినప్పుడు నేను చేసిన మొదటి సినిమా బందిపోటు దొంగలు, అక్కినేని నాగేశ్వరరావు గారిది. కెఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, రంగారావు గారు, జమున, కాంచన, గుమ్మడి గారు అందరూ చాలా పెద్ద మహా నటులందరూ ఉన్న సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. కెఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్ర గారు ఫాదర్. దానికి రాఘవేంద్ర గారు కూడా పనిచేశారు అసోసియేట్ డైరెక్టర్గా. ఆ సినిమా అయిపోయిన తర్వాత, బందిపోటు దొంగల సినిమా అయిపోయిన తర్వాత నాకు కొత్త, సరే ఏదో నేర్చుకున్నాను, నాకు వచ్చింది ఏదో వచ్చింది,
అయితే నెక్స్ట్ ఏ పిక్చర్ చేయాలి అనే టైంలో, గ్యాప్ ఉన్న టైంలో కేఎస్ ప్రకాశ్రావు గారు ఇంకో సినిమా చేయటం సందర్భం కలిగింది. ఆ సందర్భంలో విచిత్ర కుటుంబం అనే సినిమా, దానికి సావిత్రి గారు హీరోయిన్ రామారావు గారికి, అలాగే శోభన్ బాబు గారు షీలా హీరోయిన్, కృష్ణ గారు అలాగే విజయ నిర్మల హీరోయిన్. విజయ నిర్మల గారికి కృష్ణ గారికి మ్యారేజ్ అయింది కూడా ఆ విచిత్ర కుటుంబం సినిమా టైంలోనే. సో ఆ విధంగా రామారావు గారు యాక్ట్ చేసే ఇంకొక సినిమాలో నేను రెండో పిక్చర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సొంకవల్లి వెంకటకృష్ణ పర్వతాలని ప్రొడ్యూసరు, చాలా పెద్ద ప్రొడ్యూసరు, చాలా పెద్ద సినిమా, 3 హీరోలతో అప్పట్లోనే సినిమా అంటే చాలా పెద్ద సినిమా. ఆ సినిమా బాగా వచ్చింది. బాగా దాంట్లో మంచి మంచి పాటలు, సి నారాయణ రెడ్డి గారితో అట్లాంటి మహామహులతో పరిచయం జరిగింది. రామారావు గారితో నాకున్న ఆ సినిమా పూర్తయ్యే లోపు ఉన్న పరిచయం ఏంటంటే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పటం, లేకపోతే షార్ట్ రెడీ అండి, మీరు షార్ట్కి రెడీగా ఉంది, రావచ్చు అని చెప్పటం, ఇట్లాంటివి తప్ప పెద్ద ఎక్కువ పని ఉండదు. అటువంటిది ఆ పని చేయటం కూడా రామారావు గారి దగ్గరకు వచ్చేటప్పుడు భయపడేవాడిని. ఓకే. ఆయన కుర్చీలో కూర్చుని ఊగుతా ఎవరితోనో మాట్లాడుతూ ఉండేవారు, ఎక్కువగా కళ్ళు మూసుకుని ఉండేవారు. నేను డైలాగ్ ఎప్పుడన్నా చెప్తే, చెప్పండి బ్రదర్, ఇంతే కదా, రెడీ అని చెప్పండి, షార్ట్ రెడీ అని చెప్పండి అనేవారు. మీది ఏ ఊరు, నేను ఇలాంటి ఏమైనా అడిగేవాళ్ళ? అట్లాంటి ఇప్పుడు అసలు అంత పరిస్థితి ఉండేది కాదు. ఆయన అంటే మొత్తం ఆ సెట్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్గాను నెమ్మదిగా మాట్లాడటం, విధాలు కదిలించడం తప్ప అంతకన్నా గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండేది కదా. డిసిప్లిన్తో ఉండేవాళ్ళు మొత్తం షూటింగ్ అంతా. సో ఆ రకంగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనకి దగ్గరగా పనిచేసే అదృష్టం కలిగింది. ఓకే. ఇప్పుడు నా చిన్నప్పుడు నా ఫేవరెట్ హీరోతో నేను ఆయన దగ్గర పనిచేయటం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటం. ఇప్పటిదాకా ఆయనకి కలవలేదా మీరు అసలు? ఎప్పుడు కలవలా. ఎందుకంటే బందిపోటు దొంగల సినిమా కంప్లీట్ హైదరాబాద్ షూటింగ్ సినిమా. ఓకే. రామారావు గారి సినిమాలు ఎక్కువగా మద్రాసులో జరిగాయి. ఓకే. నాగేశ్వరరావు గారి సినిమా నాగేశ్వరరావు గారి స్టూడియో, సారథి స్టూడియోలో జరిగేది. ఇక్కడ ఎక్కువ నెలలు ఇక్కడ ఉండటంతో, హైదరాబాద్లో ఉండటంతో నేను రామారావు గారిని కలిసే సందర్భం అసలు కుదరలా. విజయవాడ అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా కష్టం, దూరంగా ఉండి చూడటం కానీ ఆయన్ని ఎట్లాంటిది ఎప్పుడు జరగల. నాకు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళటమే ఒక విచిత్రం. వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం, రెండో పిక్చర్కి వెంటనే ఆయనతో పిక్చర్ చేయటం అనేది ఒక గొప్ప సర్ప్రైజ్ అనమాట. విచిత్ర కుటుంబం అది దాని రిలీజ్కి చాలా పెద్ద ఇబ్బంది అయింది. తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో 79 అనుకుంటా తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో ట్రైన్లు సరిగ్గా డిస్లోకేట్ అవటం, ఇది జరిగినప్పుడు ఒక జీప్ ఇచ్చి కొన్ని ప్రింట్లు నాతోనే ఇచ్చి పంపించారు. నేనే తీసుకొచ్చా. ఎందుకంటే ఆ విజయ పిక్చర్స్ భాస్కర్ గారు నాకు పెద్దన్నలాగా చాలా గైడ్ చేసేవారు. వాళ్ళ చిన్న తమ్ముడు చంటి అని రత్నాకర్, అతని ఫ్రెండ్ని నేను. ఆ రకంగా వాళ్ళ కుటుంబంతో మంచి ఇది ఉండేది. విజయ పిక్చర్స్ భాస్కరరావు గారు దానికి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నన్ను ఆ జీప్లో ప్రింట్లు ఇచ్చి పంపించారు. ఓకే. తర్వాత అది పిక్చర్ చాలా సక్సెస్ అయింది, ఇది బాగుంది, హ్యాపీ. అయితే ఈ రామారావు గారితో ఈ షూటింగ్ టైంలో ఉన్న ప్రత్యేకమైన ఇదేంటంటే, సావిత్రి గారు ఆయన కలిసి యాక్ట్ చేసేటప్పుడు ఇద్దరిని ఒక అడ్మిరేషన్తో చూసేవాడిని. అంత చాలా డైలాగ్ చెప్పడం కానీ, నేను డైలాగ్ చెప్పి నా పేపర్లో ఉన్నది ఆయన చదివేవాడు కాదు, వినేసి ఆయన అంతరికి ఆయన చెప్పేవాడు. ఓకే. ఎప్పుడు డైలాగ్ పేపర్లో ఉన్నది కాకుండా సిచ్యువేషన్ బట్టి, ఆ సన్నివేశాన్ని బట్టి ఆయన చెప్పేవారు. చాలా న్యాచురల్గా ఉండేది. అలాగే సావిత్రి గారు కూడా అంతే. ఇద్దరు మహానటుల మధ్యలో మేము చూస్తూ ఉండేవాళ్ళం, కెమెరా ఆన్ అవగానే సైలెంట్గా. అట్లాంటి గొప్ప అనుభవం జరిగింది. స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్ చెప్పకపోతే మరి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి, అది అప్పుడు ఏం చేసేవాళ్ళు? అక్కడ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆయన పెద్ద దాని గురించి పట్టించుకోకుండా టక 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 చెప్పేవాడు. అక్కడ కూడా పేపర్ చూసే ఊరికే ఒకసారి వినేవాళ్ళు, చాలా స్పీడ్గా చెప్పేవాళ్ళు, పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు. ఆయన డబ్బింగ్ డైలాగ్ ఆయన చెప్పి సొంత డైలాగ్ అయినా కూడా అంత పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు.
ఆయన ఏ విషయంలో అయినా చాలా ఆ పర్టికులర్ క్యారెక్టర్లో లీనమైపోయినట్టుగా ఉండేదండి. ఓకే. ఆయన వేషం వేసినట్టుగా అనిపించేది కాదు. మేము చిన్నపిల్లలం కాబట్టి అట్లా చూస్తూ అడ్మిరేషన్తో చూస్తూ ఉండేవాళ్ళం. ఆ రకంగా ఆ పిక్చర్కి మంచి అనుభవం దక్కింది. అలాగే ఆ సినిమా రిలీజ్కి నేను నా వంతు ఆ తుఫాన్లో జీపులు తీసుకెళ్ళటం, ఆ తర్వాత ఆ పిక్చర్ చాలా హిట్ అవటం జరిగింది. యాక్చువల్గా నాకు అంతే, ఆయనతో రామారావు గారితో ఉన్న అనుభవం అంతవరకే ఉంది. అయితే కొంతకాలం నాకు సినిమా ఇండస్ట్రీతో గ్యాప్ వచ్చింది. ఆ టైంలో విజయవాడలో అంటే మా ఫాదర్ చనిపోవటం, కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇట్లా విజయవాడలో ఉన్నప్పుడు భాస్కరరావు గారు పిలిచి అప్పట్లో ఒక ట్రెండ్ ఎట్లా ఉండేదంటే మంచి పెద్ద సినిమాలు ఉన్నప్పుడు నవల్స్ రాసే అలవాటు ఉండేది. స్క్రిప్ట్ని ఓకే నవల రూపంలో తీసుకొచ్చేవాడు. నమ్మిన బంటి కూడా అలా వచ్చింది. ఆ టైంలో ఈ రామారావు గారు కోడలు దిద్దిన కాపురం సినిమా చేస్తున్నారు. ఓకే. ఆ సినిమాకు నువ్వు నవల రాయవయ్యా, నీకు అలవాటు ఉంది కదా, అసిస్టెంట్గా చేసావు కదా, నేను చెప్తాను అని చెప్పి భాస్కర్ గారు చెప్పారు. అలాగే నన్ను రమ్మని చెప్పి ఆయన మద్రాసులో ఉన్నప్పుడు నన్ను పరిచయం చేశారు రామారావు గారికి. ఓకే. మళ్ళీ నేను కొత్త రామారావు గారికి మళ్ళీ ఓహో బ్రదర్ మీరు అని ఇట్లా పరిచయం, అంతే ఇట్లా రాస్తారు. అయితే అలాగే భాస్కరరావు తప్పకుండా చేద్దామని ఆయనతో చెప్పారు. తర్వాత ప్రోగ్రామ్ చెప్పారు. ఎవ్రీడే మార్నింగ్ 5 గంటలకి వెళ్ళి కూర్చుంటే ఆయన ఒక కుర్చీలో కూర్చొని గంభీరంగా పొద్దున్న 5 గంటలకే ఉండేవాడు. నేను నిద్ర కళతో అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. దగ్గరే ఆయన ఇంటికి నేను ఉండే ప్లేస్కి. ఓకే. గబగబా వెళ్ళేవాడిని. వెళ్ళి ఆయన ఇట్లా కూర్చుంటే నేను అట్లా కింద కూర్చునేవాడిని. ఆయన రాసి ఏ సీన్కి ఆ సీను ఇది ఇట్లా రాయండి, ఇది ఇట్లా రాయండి అని చెప్పి నాకు ఆ పేపర్ల కింద ఇట్లా వేస్తూ ఉండేవాడు. నేను వచ్చినట్టు తీసుకుని ఫైల్ చేసుకుని కొంత రాసేవాడిని అక్కడ, కొంత నేను ఇంటికి వెళ్ళి రాసుకుంటానండి, నా రూమ్కి వెళ్ళి రాసుకుంటాను. షూటింగ్ అయిపోయిందా? షూటింగ్ అయిపోయింది. ఓకే. షూటింగ్ అయిపోయి ఎడిటింగ్ వాటిలో ఉండేవారు. ఓకే. రికార్డింగ్, ఎడిటింగ్ ఆ పనుల్లో ఉండేవారు. బాగా బాగా రాయండి అని చెప్పి ఆయనే చెప్పేవాళ్ళు. మోస్ట్లీ ఆయన చెప్పిందే రాసేవాడిని. అది నవల రూపంగా వచ్చింది. నాకు కొంత ఆదాయం కూడా వచ్చింది. అది ప్రింట్ చేయటం, ప్రింట్ చేసి అప్పట్లో బాగా ఈవినింగ్ మార్కెట్ ఉండేది. ఈ బుక్స్ సాయంత్రం పూట పాకెట్ బుక్స్ అద్దెకి ఇవ్వటం ఇట్లాంటిది. అట్లాంటి దాంట్లో బాగా సేల్ అవటం అది జరిగింది. 200 సినిమా అనుకుంటా రామారావు గారిది. అది 200వ సినిమా అనుకుంటా. మొత్తం ఏదో ఒక ఫిగర్ అయితే గుర్తు నాకు, కోడలిదిన కాపురం అనేది. అట్లా ఆ విధంగా అది ఆ పిక్చర్ కూడా చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి నేను మళ్ళీ అదే దీంట్లో ఉంటూ రేడియో పబ్లిసిటీకి మారటం, ఆ రేడియో పబ్లిసిటీ నుంచి మళ్ళీ సినిమా వైపు రావటం. అటువైపు నుంచి అటువైపు వెళ్ళారు. సినిమా ఫీల్డ్లో ఉండాలనుకున్న వాళ్ళు. అంటే నేను విజయవాడలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఫ్యామిలీకి. ఫాదర్ చనిపోయారు. ఆ తర్వాత అది కొత్త ఇది కదా టెక్నాలజీ అప్పటికి, వివిధ భారతి అది చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. కొంత సినిమా అనుభవం కానీ ఏదైనా కొంత అనుభవం ఉండటంతో, ఆ క్రియేటివిటీ అది ఉండటంతో అది చేయటం జరిగింది. ఆ విధంగా రేడియో పబ్లిసిటీకి మారాను. ఆ మారటంలో ఎక్కువ సినిమా వాళ్ళతో కూడా పరిచయాలు అది ఉండటంతో మళ్ళీ నేను కొంతకాలానికి అడవి రాముడు సినిమాకి కానీ ఇంకా కొన్ని సినిమాలకి, రామారావు గారు చేసిన సినిమాలకి నేను రేడియో పబ్లిసిటీ కూడా చేసి. వేటగాడు కూడా వచ్చింది అప్పుడు. వేటగాడు బాగా లేట్ అండి తర్వాత. అయితే పబ్లిసిటీ చేసేవాడిని. ఆ చేసే టైంలో రామారావు గారితో చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. కానీ జయప్రద, జయసుధలతో ఇద్దరితో చేశాను అప్పట్లో ప్రోగ్రామ్స్, 15 minutes ప్రోగ్రామ్స్. అట్లా రామారావు గారితో మళ్ళీ ఇంకొకసారి ఆయన పిక్చర్కి చేయటం జరిగింది. అది సెన్సేషనల్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత దాన్ని 100 days ఫంక్షన్ తాజ్ కోరమండల్లో చేస్తే రాజ్ కపూర్ గారు ముఖ్య అతిథి. ఆయన చేతుల మీదుగా రామారావు గారు, రాఘవేంద్ర గారు, జయసుధ, జయప్రదలతో పాటు నేను కూడా ఒక మొమెంటో తీసుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్స్ ఇచ్చారు, రేడియో పబ్లిసిటీ బాగా చేశారు అని. ఆ విధంగా అనేక రకాలుగా రామారావు గారితో తెలియని అనుబంధం కొంచెం దూరంగా ఉండేది.
అయితే సినిమా ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను లక్ష్మీ ఫిల్మ్స్ అనే డిస్ట్రిబ్యూటర్ సంస్థ వజ్రాయుధం అనే సినిమా తీసేటప్పుడు నేను దాన్ని కోఆర్డినేటర్గా ఆ వజ్రాయుధం నేను చేశాను. కృష్ణ గారిది. చేసే ముందు నా ఫ్రెండ్ అశ్విని దత్ గారు అగ్నిపర్వతం సినిమా షూటింగ్లో ఊటీలో ఉండగా, ఊటీలో జరుగుతుంది ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటే రెగ్యులర్గా నేను అటెండ్ అయ్యేవాడిని ఊటీలో. రాఘవేంద్ర గారు దత్ గారు ప్రొడ్యూసర్, ఆయనకి చిన్న వయసులోనే 25 ఏళ్ళు ఉంటాయి. ఆ అగ్నిపర్వతం షూటింగ్ టైంలో వజ్రాయుధం సబ్జెక్టు ఇది జరుగుతూ ఉండేది. ఆ సందర్భంలో రామారావు గారు మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసి, రాఘవేంద్రరావు నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మీరంతా కూడా రండి, వస్తే బాగుంటుంది అని చెప్పారు. ఈయన ఆశ్చర్యపోయాడు రాఘవేంద్ర గారు. అదేంటి అట్లా, అసలు ఈయన ఎక్స్పెక్ట్ చేయనివి ఇదనమాట. ఎందుకంటే మాకు రాజకీయాల గురించి అది మద్రాసులో ఉండేవాళ్ళకి పెద్దగా తెలియదు, ఆంధ్రాలో జరిగే రాజకీయాలండి. రామారావు గారికి ఎందుకు వెళ్తున్నాడు, ఇక ఆయన పెద్ద ఆయన ఏది చేసినా ఎట్లాగే చేస్తారో అనుకుని మేమంతా ఆశ్చర్యపోవడం జరిగింది. అది నాకు ఆయన సంబంధించిన ఇండైరెక్ట్గా ఉన్న ఇంకొక సంఘటన. ఈ విధంగా రామారావు గారితో అటువంటి దగ్గర లేని ఒక రకమైన ఎఫెక్షనేటివ్ దీంతో ఒక అభిమానిలాగా చేశా. అయితే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. అది పెరేడ్ గ్రౌండ్స్లో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అందరూ కలిసి, రాజకీయంగానూ కలిసి ఆయన్ని సన్మానించడం జరిగింది. పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్. అక్కడ డివిఎస్ రాజు గారు దానికి మెయిన్గా ఆర్గనైజ్ చేశారు. ఎమ్మెల్యే బాబురావు గారని, చీపురుపల్లి బాబురావు గారు అట్లా చేసేవాళ్ళు. అప్పుడు కూడా నేను ఇక్కడ ఉండేవాడిని, కుర్రాడిని. డివిఎస్ రాజు గారు నాకు కొన్ని పనులు చెప్తే నేను ఆ ఫంక్షన్కి కొంత కోఆర్డినేట్ చేశా. ఆ సందర్భంగా కూడా రామారావు గారికి దగ్గరగా ఉండటం జరిగింది. దీని తర్వాత నేను గుర్తుంచుకోదగ్గ గొప్ప సంఘటన ఏంటంటే, ఈ డిజిటల్ మీడియా వచ్చిన సందర్భంలో జీటీవీ వాళ్ళు కేబుల్ నెట్వర్క్, హైదరాబాద్లో కేబుల్ నెట్వర్క్ పెట్టారు. ఆ టైంలో ఆ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్, ఇక్కడ ఉండే ఇండివిజువల్ ఆపరేటర్స్లో రామకృష్ణ అని చనిపోయాడు. ఆ రామకృష్ణ గారు నాకు తమ్ముళ్ళలాగా ఉండేవాడు. ఆయన నన్ను రిక్వెస్ట్ చేశాడు, రామారావు గారు వస్తే బాగుంటుంది నీ ఇనాగరేషన్కి అని. అంటే నేను ఎవరితోనో సరిగ్గా గుర్తులేదు, కానీ నేను లక్ష్మీపార్వతి గారి ద్వారానే రామారావు గారిని కలిశాను. రామారావు గారు దానికి యాక్సెప్ట్ చేశారు. ఆయన వచ్చారు. హరిహర కళాభవన్లో అది ఓపెన్ అయ్యింది. ఇప్పుడున్న కేబుల్ నెట్వర్క్ కానీ, డిష్ నెట్వర్క్ కానీ అప్పటికి మొదలు ఆయన చేతుల మీదుగానే జరిగింది. అట్లా అనేక అద్భుతమైన విషయాలు ఆయన చేతుల మీదుగా జరిగినాయి. ఆ సందర్భాల్లో నేను ఉండటం జరిగింది. అది ఆశ్చర్యకరంగా కోయిన్సిడెంటల్ అనుకోండి, నా గొప్పతనం ఏమి లేదు, నేను అక్కడ ఉండటం నా అదృష్టం అంతే. సో ఆ రకంగా రామారావు గారి తో నాకున్న ఇది ప్రయాణం జరిగింది. ఆ తర్వాత పొలిటికల్గా ఆయన మారిన తర్వాత నేను ఎప్పుడు ఆయన అంటే డిస్కషన్ జరిగిందండి, ఆయన పార్టీ పెడుతున్నాను అన్నప్పుడు రాఘవేంద్ర గారి దగ్గర, కానీ ఈయన సక్సెస్ అవుతారా లేదా ఆశ్చర్యపోవటం తప్ప మాకు అసలు పొలిటికల్గా ఏం తెలియదు. ఆ టైంకి అసలు రాఘవేంద్ర గారికి కూడా పాలిటిక్స్ అంటే తెలియదు. మేమంతా మద్రాసు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మాకు పాలిటిక్స్ గురించి కొంచెం తెలుసు. అది కూడా చాలా తక్కువ, ఇప్పటికి కూడా చాలా తక్కువ. ఎక్కువ మంది దాంట్లో అంత డీప్గా ఉండరు. ఏదో తెలిసి తెలియనట్టుగా ఉండటమే తప్ప మాకు పాలిటిక్స్లో అంత తెలివితేటలతో ఆలోచించే ఆ తెలివితేటలన్నీ సినిమా మేకింగ్కే ఉండేవి మాకు. వీలైనంత వరకు మంచి సినిమా తీయటం, మంచి కథతో తీయటం, మంచి హీరోతో తీయటం, ఈ పనుల్లో ఉండేవాళ్ళం తప్ప ఆ రాజకీయాల్లోకి వెళ్ళి అంత డీప్ తెలివితేటలు అయ్యి ఉపయోగించటం అట్లాంటి ఆలోచనలు మాకు ఉండేవి కాదు. ఇప్పుడు పార్టీతో మీ తర్వాత మీ సంబంధ బాంధవ్యాలు ఏమైనా దగ్గరైనాయండి ఆ తర్వాత ఎప్పుడైనా? ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదు. రామారావు గారు దిగిపోయిన తర్వాత బాధపడ్డారే దిగిపోయారా అని. తర్వాత మళ్ళీ దాన్ని ఒక మంచి పని కోసం ఇట్లా చేశారని తెలుసుకున్న సంతోషించాం. తర్వాత తెలుగుదేశం ఎట్లా ఎంత బాగా చేసింది, ఎంత గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేసింది రామారావు గారు ఉన్నప్పుడు అనేది విని సంతోషించాం. బాగా చేస్తున్నారు అని.
అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అంతే, ఆయన రామారావు గారు చేసిన వాటిని ఫాలో అవుతూ ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు. బాబు గారితో కూడా మీకు అనుబంధం మొదటిసారిగా ఎప్పుడు కలిగింది? బాబు గారితో నాకు కరెక్ట్గా చెప్పాలంటే రాజాజీ హాల్ మద్రాసులో ఆయన పెళ్లి జరిగినప్పుడు, అప్పుడు ఎందుకో అందరినీ ఇన్వైట్ చేశారు, నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేను కూడా దానికి అటెండ్ అయ్యాను, కానీ పెళ్లి దాకా వెళ్ళి చేసి స్థిమితంగా చూడగలిగే అంత స్థితిలో లేదు. ఎందుకంటే అంత విపరీతమైన క్రౌడ్ నేను ఎప్పుడు చూడలా. పెళ్లికి అట్లా జనం వస్తారని నేను ఎప్పుడు ఊహించలా. ఆ చంద్రబాబు నాయుడు గారి పెళ్లికి మేము మద్రాసులోనే ఉండేవాళ్ళం. మేము అటెండ్ అవ్వటానికి ప్రయత్నం చేశాం, కానీ రాజాజీ హాల్ దగ్గర చాలా కష్టం అయిపోయింది. చూడలా సరిగ్గా, పెళ్లికి కూడా సరిగ్గా చూడకుండానే ఏదో అయిపోయింది అని తెలుసుకునే అంత మాత్రమే మాకు తెలుసు. తర్వాత వచ్చేసాము. అది ఆయన గురించి మొదటిసారి విన్నది. తర్వాత రాజ్ కుమార్ గారికి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డు ఇచ్చింది రాజ్ కుమార్ గారికి, కన్నడ హీరో గారికి. ఆయనకి నేను బాగా తెలుసు, వాళ్ళ అబ్బాయి ద్వారా పునీత్ రాజ్ కుమార్తో నేను హీరోగా సినిమా చేశాను. ఆ సందర్భంలో ఆయన్ని ఇక్కడ రమ్మని పిలవటానికి నా ద్వారానే పిలిచాము. పద్మాలయ స్టూడియో పక్కన గెస్ట్ హౌస్ ఉండేది. రాజ్ కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్టీఆర్ అవార్డు ప్రకటించగానే ఆయన్ని పిలవటం జరిగింది. నేను కోఆర్డినేట్ చేసేదానికి. అప్పుడు రాజ్ కుమార్ గారిని నన్ను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి భోజనానికి పిలిచారు. అప్పుడు వారు, భువనేశ్వర్ గారు, నేను, రాజ్ కుమార్ గారు మాత్రమే కూర్చొని చేసాం. ఆ రకంగా స్టార్ట్ అయింది నా చంద్రబాబు నాయుడు గారి పరిచయం. చంద్రబాబు నాయుడు గారు తర్వాత పరిపాలనా దక్షత, ఆయన చేసిన డెవలప్మెంట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెవలప్మెంట్స్, హైదరాబాద్ ఏ రకంగా ఎవాల్యుయేట్ అయింది, ఎంత బాగా చేశారు అన్న తర్వాత ఆయన అంటే ఒక అడ్మిరేషన్తో ఆయన్ని అబ్జర్వ్ చేస్తా, ఆయన ప్రతి మూమెంట్ని నేను చాలా అభిమానంతో అబ్జర్వ్ చేసేవాడిని. అంటే ఆ తర్వాత కూడా కలిశారా మీరు బాబు గారిని? నంబర్ ఆఫ్ టైమ్స్ కలిశాను. బట్ నాకు ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్స్తో కలవటం జరిగింది. అలాగే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనేది స్థాపించినప్పుడు కూడా దాని స్థాపించిన మొదటి అధ్యక్షుడు డివిఎస్ రాజు గారు ఆ కుటుంబంతో చాలా పరిచయం ఉండటంతో ఈ ల్యాండ్ అడగటం కోసం డివిఎస్ రాజు గారితో పాటు నేను, కాదు సూర్యనారాయణ గారు, గోపాలరావు గారు, ఇట్లా కొంతమంది కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు ఫిలిం ఇండస్ట్రీకి మంచి సపోర్ట్ కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడున్న ఫిలిం నగర్లో ఉన్న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది, వారే శంకుస్థాపన చేశారు. తర్వాత సంవత్సరంలో అది డెవలప్మెంట్ చేసి ఆయనతోనే ఓపెన్ చేయటం జరిగింది. దాంట్లో అదృష్టవశాత్తు డివిఎస్ రాజు గారి దీంట్లో నేను జాయింట్ సెక్రటరీగా మొదటిసారిగా ఉన్నాను. ఆ రకంగా నంబర్ ఆఫ్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారితో కలవటం జరిగింది. ఆయన చాలా అభిమానంగా, ఆప్యాయంగా పలకరించేవారు. అంటే ఇండస్ట్రీలో మీరు పెద్ద కాబట్టి అప్పటి నుంచి కూడా మీ పేరుంది కాబట్టి రాజకీయపరమైన ఆహ్వానాలు పార్టీలు రమ్మని కానీ అలాంటి ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లేదు. అట్లాంటిది అంటే ఏదైనా కొద్ది ఇంట్రెస్ట్ చూపినా, కొద్ది నాలెడ్జ్ ఉందనుకున్నా మమ్మల్ని వాళ్ళే పికప్ చేసేవాళ్ళు. కానీ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నేను అంత ఫ్రీక్వెంట్గా కూడా కలిసేవాడిని కాదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా అవసరమైతే వెళ్ళి కలవటానికి ఇబ్బంది లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసేవాళ్ళం. ఆ రకంగా ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్స్లో తప్ప పొలిటికల్ ఇంట్రెస్ట్ నాకు లేకపోవటం బట్టి ఎప్పుడు కలవలేదు. బాలకృష్ణ గారితో ఎలా ఉండేది మీకు? అంటే చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు. బాలకృష్ణ గారితో చేయలేకపోవటానికి అప్పుడు కంటిన్యూస్గా చిరంజీవి గారితో సినిమాలు తీయటం, ఆ సినిమాలు సక్సెస్ అవటంతో చిరంజీవి గారితో ఉన్న కంఫర్ట్ జనరల్గా ఏ డైరెక్టర్కైనా, ఏ ప్రొడ్యూసర్కైనా చిరంజీవి గారితో చాలా కంఫర్ట్ ఉంది.
ఓకే. ఆ కంఫర్ట్ను దాటి వెళ్ళటం గురించి నేను పెద్ద ఆలోచించాల. నేను తీసే సినిమాలకి, నేను ఆలోచించే కథలకి, మా దర్శకుడికి ఉన్న కంఫర్టు నేను అది ఆలోచించేవాడిని. ఓకే, అలా ట్యూన్ అయిపోయారు అంతే. ప్యారలల్గా గోపాల్ రెడ్డి గారు నిర్మాతగా చాలా గొప్ప సినిమాలు బాలకృష్ణ గారు వచ్చినాయి. అవి సూపర్ హిట్ అయిన సందర్భం అంతా ఒక ఆలోచన వచ్చేది, కానీ మనం బాగానే ఉన్నాం కదా, మనం కూడా బాగా కాంపిటేటివ్గా తీయాలి అనే ఆ కాంపిటీషన్ స్పిరిట్తో ఉండేవాళ్ళం తప్ప బాలకృష్ణ గారితో తీయాలని కానీ తీయొద్దని కానీ అట్లాంటి ఆలోచనలు వచ్చేవి కాదు. ఎందుకంటే చిరంజీవి గారితో తీసిన కంఫర్ట్ ప్రొడ్యూసర్గా ఆ అనుభవంతో ఇప్పుడు ఆలోచించాల. ఓకే, అంటే చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా మీరు చేసినవి పోటీ పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి అప్పుడు? పోటీగా ఇప్పుడు లేదండి. బాలకృష్ణ గారు అంటే నాకు అభిమానంగా ఉండేవారు. ఆయన కూడా నాతో చాలా ఫ్రెండ్లీగాను చాలా హ్యాపీగా ఉండేది. చాలా సందర్భాల్లో వారిని కూడా కలవటం జరిగింది. ఆయన ఎప్పుడు నన్ను చాలా ఆప్యాయంగా పలకరించడం, ఎలా ఉన్నారు ఏంటని, చాలా మంచి మర్యాద తెలిసిన మనిషి. ఆ ప్రాబ్లం లేదండి. ఓకే, ఇంకా ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలో వాళ్ళు ఎవరితో అయినా కానీ, అంటే వాళ్ళ అమ్మాయిలతో కానీ వాళ్ళతో కానీ? పర్టికులర్గా రామకృష్ణ గారితో, పురంధరేశ్వర గారితో చాలా అభిమానంగా వారు అట్లాగే ఉంటారు. నేను వారంటే అభిమానంతో ఉంటాను. ఏదైనా అకేషన్స్లో కలవటం, రామకృష్ణ గారు నన్ను చాలా ఆప్యాయంగా పలకరించడం, అలాగే పురంధరేశ్వర గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఏ చిన్న విషయం వచ్చినా వెళ్ళి నేను మాట్లాడటం అది జరిగేది. వెంకటేశ్వరరావు గారు దాన్ని వెంటనే నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని మీరు సినిమా నటుడిగా ఎక్కువ లైక్ చేస్తారా, రాజకీయ నాయకుడు ఎక్కువ లైక్ చేస్తారా? నో డౌట్ నేను సినిమా ప్రొడ్యూసర్ను. బేసిక్గా నాకు ఆయన హీరోగానే ఆయన చేసిన సినిమాలు కానీ, అటువంటి నటుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండుండరండి, అంత గొప్ప నటుడు. ఎందుకంటే అన్ని రకాల క్యారెక్టర్స్ ఆయన వేశారు. ఏది క్రిపుల్డ్ పర్సన్గా కుంటితనంతోనూ గుడ్డితనంతో కూడా చేసిన మనిషి, ఏకైక మనిషి. అట్లాంటి సాహసం ఇంకో నటుడు చేయలేడు. ఓకే, అంత గొప్పగా ఏదో స్టంట్ చేసే హీరోయే అనుకునే రోజుల్లో ఆయన చిరంజీవులనే గుడ్డి వేషాలతో కూడా చేశాడు. అటువంటి నటుడు ఇప్పటికీ ఎక్కడ తటస్థపడలా. నాకు తెలిసి గ్రేటెస్ట్ అమాంగ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గ్రేటెస్ట్. సో కాబట్టి ఆయన నేను ఆ యాంగిల్లో చూడటమే ఉంది. చిన్నప్పటి నుంచి మనసులో ఆయన ప్రతిరూపం కనపడతా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ అనగానే ఆయన చేసిన ప్రతి సీను, ప్రతి డైలాగు గుర్తుకొస్తాయి. ఓకే, రాజకీయవేత్తగా ఎందుకు ఆయన కంఫర్టబుల్గా ఉండే ప్లేస్లో రాజకీయవేత్తగా ఎందుకు వెళ్ళారు అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఇంకా ప్రజలకి చాలా గొప్ప పనులు చేశారు ఆయన, నో డౌట్. కానీ ఆయనగా పర్సనల్గా కొంచెం ఇబ్బంది పడ్డారేమో అని నా పర్సనల్ ఫీల్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి రామారావు గారి గురించి అయితే మీరు చాలా విషయాలు చెప్పారు.